టీచర్స్ వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్. ఇదివరకు మనము సింధు లోయ నాగరికత నగరాలు ఏ రాష్ట్రాల్లో బయటపడ్డాయో చిన్న కోడింగ్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేసాం. అది చూస్తే కానీ ఈ ప్రాంతాలు అనేది ఈ కోడింగ్ అనేది అర్థం కాదు. సో ఆ నగరాలలో ఏవేవి బయటపడ్డాయో వీటిని కూడా చిన్న కోడింగ్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హరప్ప. నేను ఇదివరకే చెప్పాను మీకు, హరప్ప పంజాబ్లో బయటపడింది. మన రాష్ట్రంలో పోర్చడం చేస్తే హరప్ప చూడండి ఒకసారి. హరప్పలో ఎవరు పనిచేస్తున్నారు? అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. ఎందుకు త్రవ్వుతున్నారు? వాళ్ళు ధాన్యగాలను ఏర్పాటు చేసుకోవడం కొరకు. అలా త్రవ్వి చాలామంది చనిపోవడంతో ఒక శ్మశానంలో వాళ్ళందరినీ పూర్తి చేశారు. సో కార్మికుల నివాసాలు ఎక్కడ ఏర్పడ్డాయి? హరప్పలో. ఆ కార్మికులు దేనికోసం తవ్వారు? ధాన్యగారుల కోసము. అలా తవ్విన వాళ్ళు చనిపోతే శ్మశానంలో పూడ్చారు. హరప్పలో మూడు ప్రాంతాలు మనకు కార్మికుల నివాసాలు, ధాన్యగారులు, హెచ్చాకారంలో శ్మశానం. నెక్స్ట్ మొహంజోదారో. ఇదివరకు వీడియోలో మొహంజోదారో, చన్హుదారో అనే ప్రాంతాలు పాకిస్తాన్లో సింధు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాను. ఆ సింధు అనే అమ్మాయిని మనం చూడాలంటే, అమ్మాయి మొహం చూడాలంటే దారిలోకి రాందే అమ్మాయే మొహం చూడలేమని ఇదివరకు మీకు చెప్పాను నేను. ఓకే, సరే. ఈ సింధు అనే అమ్మాయి దారిలోకి వచ్చింది. మొహం చూడాలంటే మనం దారిలోకి రావాలని చెప్పాం కదా. సరే, ఈ అమ్మాయి ఎందుకు బయట వస్తుందంటే, దారిలోకి ఎందుకు వస్తుందంటే నాట్యం నేర్చుకోవడానికి బయట వస్తుంది అమ్మాయి. సో నాట్యం నేర్చుకునే దానికి పోయేటప్పుడు ఆ అమ్మాయి అప్పుడంటే వాహనాలు లేకపోతే పశువు మీద పోయేది. మరి ఆ పశువుని తీసుకుని పోయే మనిషి, ఆ త్రాడు పట్టుకుని ఆ పశువుని తీసుకుని పోయే మనిషి గెడ్డం మనిషి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సింధు అనే అమ్మాయి మొహం చూడాలంటే దారిలోకి రావాలా. మొహంజోదారో ఎందుకు వస్తుంది అమ్మాయి బయట? నాట్యం నేర్చుకోవడానికి వస్తుంది. అలా బయట వచ్చేటప్పుడు వాహనాలు లేవు కాబట్టి అమ్మాయి పశువు మీద పోతుంది. ఆ పశువుని గెడ్డం మనిషి తీసుకొని పోతూ ఉంటాడు. ఆ అమ్మాయి డ్యాన్స్ వేసి అలసిపోయి అక్కడ స్నానం చేస్తుంది, స్నానవాటిక. సో సింధు అనే అమ్మాయి గుర్తుపెట్టుకోండి. అమ్మాయి బయట ఎందుకు వస్తుంది? నాట్యం నేర్చుకోవడానికి. దేని మీద పోతుంది నాట్యం నేర్చుకోవడానికి? పశువు అంటే పశుపతి విగ్రహము. సో ఆ పశువుని ఎవరు తీసుకుని పోతున్నారు? గెడ్డం మనిషి. అమ్మాయి నాట్యం నేర్చుకున్న తర్వాత ఎక్కడ స్నానం చేస్తుంది? స్నానవాటికలో స్నానం చేస్తుంది. ఈ ప్రాంతాలన్నీ మొహంజోదారో అనే ప్రాంతంలో బయటపడ్డాయి. సో ఇది మొహంజోదారోలో అమ్మాయి స్నానం చేసిన తర్వాత అక్కడ చున్నీ వేసుకొని మళ్ళీ దారిలోకి వస్తుంది. ఎలా వస్తుందంటే, ఆ అమ్మాయికి చాలా ఇష్టం ముద్రికలు తయారు చేయడం అంటే అమ్మాయికి ఇష్టం. సో ఆ ముద్రికల్ని అమ్ముకోవాలి అమ్మాయి. ఆ సింధు అనే అమ్మాయి అమ్ముకోవాలి కాబట్టి చున్నీ వేసుకొని. ఎందుకు చున్నీ వేసుకుంటుందంటే, అమ్మాయి ఆ ముద్రికల్ని ఒక నగరంలో అమ్ముకోవాలి. ఆ నగరానికి కోట ఏముండదు, కోటలేని నగరం అది. అందరూ చూస్తారా అమ్మాయిని అనేసి చున్నీతో మొత్తం కట్టుకొని ఆ ముద్రికలు ఎత్తుకొని ఆ నగరానికి పోయేసి అమ్ముకొని. అమ్మాయి దగ్గర ఆల్రెడీ పశువు ఉందని చెప్పాను మీకు. సో ఎడ్ల బండిని తీసుకొని అమ్మాయికి లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. ఆ లిప్స్టిక్కి సంబంధించిన కొన్ని పరికరాలను కొనుక్కొని ఆ ఎడ్ల బండి మీద ఇంటికి వస్తుంది. సో ఇక్కడ ముద్రికలు చన్హుదారో, దారిలోకి చున్నీ వేసుకొని వచ్చింది. చన్హుదారో ఏటిని తీసుకుని వచ్చింది? ముద్రికలు తీసుకుని వచ్చింది. ముద్రికల ఉత్పత్తి కేంద్రము. సో ఆ ముద్రికల్ని ఎక్కడ అమ్ముకోవాలి? నగరంలో అమ్ముకోవాలి. ఆ నగరం ఎలాంటిదంటే కోటలేని నగరము చన్హుదారో. సో అమ్మాయి అక్కడ వచ్చిన డబ్బులతో ఏం కొనుక్కునింది? ఎడ్ల బండిని కొనుక్కునింది. మళ్ళీ ఇంకా ఏం కొనుక్కునింది? అమ్మాయికి లిప్స్టిక్కి ఇష్టం కాబట్టి లిప్స్టిక్ పరికరాలని అమ్మాయి కొనుక్కునింది. సో ఒకసారి మనం పరిశీలిస్తే మొహంజోదారోలో, సో ఒకసారి మనం గమనిస్తే మొహంజోదారో. సో సింధు అనే అమ్మాయి మొహం చూడాలంటే దారిలో చూడాలి. అమ్మాయి ఎందుకు వస్తుంది బయట? నాట్యం నేర్చుకోవడానికి బయట వస్తుంది. సో నాట్యం నేర్చుకోవడానికి అమ్మాయి దేని మీద పోతుంది? పశువు మీద పోతుంది. ఆ పశువుని ఎవరు తీసుకుపోతున్నారు ముందు? గెడ్డం మనిషి. అక్కడికి వెళ్ళి అమ్మాయి నాట్యం నేర్చుకున్న తర్వాత ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఇది మొహంజోదారోలో స్నానవాటిక, నాట్యం చేసే బాలిక, పశుపతి విగ్రహము, గెడ్డం మనిషి. అలాగే చన్హుదారోలో అమ్మాయి సింధు అనే అమ్మాయి ముద్రికలు ఉత్పత్తి చేస్తుంది. ఆ నగరంగా అమ్ముకోవాలి కాబట్టి కోట లేని నగరం కాబట్టి అమ్మాయి చున్నీ మొత్తం చుట్టుకొని
ఆ నగరానికి వెళ్ళి అమ్ముకున్న డబ్బుతో ఎడ్ల బండిని కొనుక్కొని లిప్స్టిక్ పరికరాన్ని కొనుక్కొని ఇంటికి వస్తుంది. సో చన్హుదారలో ముద్రికల ఉత్పత్తి కేంద్రము, కోటలేని నగరము, ఎడ్ల బండి, లిప్స్టిక్ పరికరాలు ఇవి బయటపడ్డాయి. నెక్స్ట్ మరికొన్ని ప్రాంతాలు. రంగాపూర్, ఇదివరకు ఇంతకు ముందు వీడియోలో గుజరాత్లో రంగడో చాలా పూర్ అని చెప్పాను మీకు. ఇదివరకు వీడియోలో గుజరాత్లోని రంగడో చాలా పూర్, అందరూ వరి తింటా ఉంటే వరి ధాన్యాన్ని తింటుంటే వీడు పూర్ కాబట్టి వరి పుట్టుని తింటామన్నాడు. సో రంగాపూర్, గుజరాత్లోని రంగాపూర్ వరి పుట్టు ఆనవాళ్ళు బయటపడ్డాయి. నెక్స్ట్ అదే రంగడిని వీరుడనే సన్నాం. ఎందుకన్నా మనం వీరుడిని? అదే ఆ యొక్క గుజరాత్లోని మరొక ప్రాంతం ధోల్వేరా. సో రంగడిని వీరుడు అన్నాం. ఎందుకన్నాం? వాడు మొత్తం అన్ని జలాల్ని ఈదీయగలడు, అన్ని క్రీడల్ని ఆడగలడు, చివరికి వాడు రాతి గోడను కూడా బద్దలు కొట్టగలడు కాబట్టి సో ఈ ప్రాంతాలన్నీ ధోలవేర ప్రాంతంలో రంగడు చాలా వీరుడు కాబట్టి ఎలాంటి జలాశయాన్నైనా వాడు ఈదీయగలడు, ఏ ఆటలైనా వాడు ఆడగలడు, క్రీడలను ఆడగలడు, ఎలాంటి గోడలైనా బద్దలు కొట్టగలడు కాబట్టి అందుకే వీడిని వీరుడు అన్నాం. ధోలవేర గుర్తుపెట్టుకోండి. గుజరాత్లోని ప్రాంతము ధోలవేరలో బయటపడినటివి జలాశయము, క్రీడా ప్రాంగణము, రాతి గోడలు. నెక్స్ట్ గుజరాత్లోనే మరొక ప్రాంతము లోథాల్. ఇది సింధు ప్రజల యొక్క రేవుపట్నం అని చెప్పుకున్నాం మనము. ఇది టైడల్ వాటర్ రేవ్ అని కూడా మనం చెప్పుకున్నాం క్లాస్లో. ఇక్కడ ఏం బయటపడ్డాయి అంటే ఒకసారి మనం గమనిస్తే మీకు ఇదివరకు వీడియోలో ఆ వీడియో చూడండి, ఇది అర్థం కాదని ముందే చెప్పాను మీకు, అందుకే దాన్ని చూడండి. ఫస్ట్ కోడింగ్, నగరాల కోడింగు. అక్కడ ఏం చెప్పాను మీకు? గుజరాత్లో రంగడు చాలా వీరుడు, లోతులో ఉండే సొరచేపను తీసుకురాగలడని చెప్పా. సో లోథాల్లో సొరచేపను తీసుకురాగలడు. సో అలా సొరచేపను తీసుకొని వచ్చి వాడు అమ్ముకోవడం, రోజు అదే పని అమ్ముతా ఉండేవాళ్ళు. వరుస దుకాణాలు, చేపలు అమ్మే దుకాణాలు వరుసగా ఉన్నాయి. చేపలు అమ్మే దుకాణాలు లోతాల్లో చేపల మీద దుకాణాలు వరుసగా ఉన్నాయి. ఇక్కడ త్రాసు బద్ద, ఈ చేపలు ఎలా అమ్ముతారు? త్రాసు బద్దలో అమ్మి ఖచ్చితమైన తూనికి రాళ్ళతో వేసి ఆ చేపల్ని అమ్ముతూ ఉంటారు. ఈ చేపలు చాలా కాస్ట్లీ. ఇక్కడ మరొక అంశం మనం పరిశీలించాలి. ఇక్కడ ఆ యొక్క చేపలనే కాకుండా అక్కడ దొరికే పూసలను కూడా వాళ్ళు అమ్ముతా ఉన్నారు. పూసల పరిశ్రమ కూడా ఏర్పడిపోయింది. సో ఇక్కడ కాస్ట్లీ అయిపోయినాయి చేపలన్నీ, పూసల పరిశ్రమలు కూడా కాస్ట్లీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఈ నగరాన్ని కాస్మోపాలిటన్ నగరము అనేసి అనడం జరిగింది. సో ఇంత కాస్ట్లీ అయిన మనము ఇంత కాస్మోపాలిటన్ నగరం అయిపోయినాం కాబట్టి ఆ రోజు సింధు ప్రాంతంలో పెద్ద నగరాలు మొహంజదారో, హరప్ప. మనం ఇక నుంచి ఈ ప్రాంతంలోని ప్రజలు హరప్పాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొహంజదారోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమే ఇక్కడ కట్టేస్తా ఉన్నాం. అక్కడ చిన్న హరప్పని కట్టేస్తాము, చిన్న మొహంజదారాన్ని కట్టేద్దాం అనేసి వాళ్ళు చిన్న హరప్పని మొహంజదారాన్ని కట్టేశారు కాబట్టి చిన్న హరప్పని మినీ హరప్ప, ఇక్కడ లోతాలను కట్టేశారు కాబట్టి మినీ హరప్ప, మినీ మొహంజదారో లోతాలైన ప్రజలు కట్టడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రజలకి, మగవాళ్ళకి చదరంగం అంటే చాలా చాలా ఇష్టం. సో మగవాళ్ళు ఏం చేసేవాళ్ళు? చదరంగం వాడుకునేవాళ్ళు. ఇంకా చిన్నపిల్లలు, స్త్రీలు ఏమి ఇష్టం అంటే వీళ్ళకి పంచతంత్ర కథలు అంటే చాలా ఇష్టము. సో వీళ్ళందరూ పంచతంత్ర కథలతో కూడిన ముద్రికల్ని కుండల మీద వేయడం జరిగింది స్త్రీలు, పిల్లలు. సో పంచతంత్ర కథలతో కూడిన కుండలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. ఇక్కడ మరొక ఆచారం ఉంది. ఏమంటే ఒకవేళ సముద్రం లోపలికెళ్ళి సొరచేపను వేటాడేటప్పుడు మగవాళ్ళు చనిపోతే ఆ యొక్క చనిపోయిన శవాన్ని తీసుకొచ్చి కాల్చేటప్పుడు ఆడవాళ్ళు కూడా ఆ యొక్క స్థితిలోకి వెళ్ళి చనిపోయేవాళ్ళు, అగ్ని ప్రవేశం చేసేవాళ్ళు. సో ఇక్కడ సతీ సహగమనం కూడా ఉంది. సో ఆ విధంగా అగ్ని పేటికలు ఏర్పడ్డాయి. చూడండి ఒకసారి మనము లోథాల్. సో రంగడు లోతుకి వెళ్ళి సొరచేపలను తీసుకుని రాగలడని చెప్పుకున్నాం. ఆ చేపలు అమ్ముకోవడానికి వరుసగా దుకాణాలు, చేపల దుకాణాలు. సో వరుస దుకాణాలు ఎక్కడ బయటపడ్డాయి? లోథాల్లో బయటపడ్డాయి. ఈ చేపల్ని త్రాసు కొలబద్దత
కొలిసేవాళ్ళు ఈ తూనికి రాళ్ళు ఖచ్చితమైన తూనికి రాళ్ళు ఉన్నాయి. సో త్రాసు కొలబద్ద ఎక్కడ బయటపడింది? లోతాల్లో బయటపడింది. తూనికి రాళ్ళు ఎక్కడ బయటపడ్డాయి? లోతాల్లో బయటపడ్డాయి. ఈ చేపలతో పాటు కొన్ని పూసల పరిశ్రమ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి చెప్పాను. సో పూసల పరిశ్రమ లోతాల్లో బయటపడడం జరిగింది. సో కాస్మోపాలిటన్ సిటీ అని దేన్ని అంటారంటే లోతాల్ని. మినీ హరప్ప దేన్ని అంటారు? లోతాల్. మినీ మొహంజదారో అని వాళ్ళు అనడం జరిగింది. చదరంగం లోతాల్లో బయటపడింది. పంచతంత్ర కథలతో కూడిన కొండలు లోతాల్లో బయటపడ్డాయి. సతీ సహగమన ఆనవాళ్ళు లోతాల్లో బయటపడ్డాయి. అగ్ని పేటికలు కూడా లోతాల్లో బయటపడ్డాయి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బ్రేక్.